1952 తర్వాత హై స్కూల్ దశలో ఉన్నప్పుడే నేను పద్యాలు రాస్తుండేవాడిని, చిన్న చిన్న పద్యాలు. గణేష్ చవితి వస్తే ఒక పద్యం రాసి 4th ఫామ్ అనేవాళ్ళు. 4th ఫామ్ అంటే 9th క్లాస్. మా తెలుగు టీచర్కి చూపిస్తే ఆ పద్యం బాగానే ఉందిరా నాయన, ఇది తేటకితి పద్యం, ఇదేమో ఆటవెల్ది పద్యం, కొంచెం బాగా ఛందస్సది నేర్చుకో, తప్పకుండా అభివృద్ధిలోకి వస్తామని వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఈ రకంగా ముందు హై స్కూల్ దశలో ఉన్నప్పుడే నేను పద్యాలు రాయడం మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. ఆ తర్వాత క్రమంగా కొంచెం వచ్చిన తర్వాత నేను బాగా చదివేవాడిని విపరీతంగా. తెలుగు సాహిత్యం, తర్వాత బెంగాలీ సాహిత్యం. బెంగాలీ అంటే ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్ మనకు వచ్చేసాయి. ఉదాహరణకి శరత్, బంకిం చందు, తర్వాత ఠాగూర్, శరత్ 13 వాల్యూమ్స్ మొత్తం చదివాను. అలాగే కేఎం మున్షి జై సోమనాథ్ అనే ఒక నవల, చాలా గొప్ప నవల అది. ఈ రకంగా మొత్తం నేను సాహిత్యాన్ని చిన్నప్పుడు మా కాలంలో ఉన్నటువంటి ఆనాటి ప్రాచీన రచయితలు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు, తర్వాత ఆ రోజుల్లో ప్రముఖమైనటువంటి రచయితలు మునిమాణిక్య నరసింహారావు గారు, తర్వాత మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, ఈ రకంగా చాలామంది ప్రముఖులైనటువంటి రచయితలు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ పుస్తకాలన్నీ కూడా వెంకట పార్వతీశ కవుల యొక్క చారిత్రక నవళ్ళు అవన్నీ కూడా నేను బాగా అధ్యయనం చేశాను. ఇంకా పానుగంటి లక్ష్మీ నరసింహం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వీళ్ళందరి పుస్తకాలు చిన్నప్పుడు అదే పని, ఒకటే పని, చదవటమే, వ్రాయటం కాదు. ఈ రకంగా రాసి వాళ్ళ యొక్క రచనా శైలి విన్యాసాలన్నింటినీ కూడా నేను ఓతప్రోతంగా జీర్ణించుకోగలిగాను సార్. ఇక్కడ నుంచి అక్షరయానం ప్రారంభమైంది. నేను రాయటం చిన్నప్పుడు చిన్న చిన్న రాయటం, ఇలా మీలాంటి మిత్రులు ఏమైనా కనపడితే చదివించడం, వాళ్ళు ఇంట్లో పెట్టుకోవటం, ఇలా హై స్కూల్ దశల వరకు, హై స్కూల్ దశలోనే రాసినప్పటికీ కూడా కాలేజీ దశలో నేను విశ్వనాథ నాయకుడి మీద ఒక హిస్టారికల్ డ్రామా రాశాను. ఇది 1955 నాటి మాట. హిస్టారికల్ డ్రామా విశ్వనాథ నాయకుడు, తర్వాత అది సౌత్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక డ్రామా. దురదృష్టవశాత్తు ఆ డ్రామా చిన్నప్పుడు నేను దాచిపెట్టలేకపోయాను. నా మిత్రులు ఎవరు అంటే వాళ్ళకి వినిపించాను, అది ఎక్కడో పోయింది. ఇది ఎప్పుడు 1955 నాటి మాట మీకు చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత మరికొంతకాలం అయిన తర్వాత గేయాలు అవి ఇవి రాస్తూ ఆయా పేపర్లలో పబ్లిష్ చేస్తూ ఉండేవాడిని. ఆనాడు ఉన్నటువంటి ప్రముఖమైన పత్రికల్లో, సుప్రసిద్ధమైన పత్రికల్లో వీటన్నిటి పబ్లిష్ చేస్తూ ఉండేవాడిని. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘతో నాకు పూర్తిగా పరిచయం ఉన్న కారణంగా జాగృతి అనే ఆ రోజు వారపత్రిక పెద్ద పొడుగు సైజులో వస్తుంది, ట్యాబ్లెట్ సైజులో. అందులో రెగ్యులర్గా నేను రాస్తూ ఉండేవాడిని. నేను రాసినవన్నీ కూడా వాళ్ళు అచ్చు వేస్తూ ఉండేవాళ్ళు. అందులో నా రచనలు, నాటికలు పబ్లిష్ అయినాయి. అక్కడి నుంచి నాకు కూడా కొంచెం ఉత్సాహం వచ్చింది. అంతే కదా, చిన్నపిల్లవాడిని అక్షరాలు ప్రింట్లో ఉత్సాహం ఉండేది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చేది ఎంతో తెలుసునండి, రచయితకి పారితోషికం 6 రూపాయలు. ఏం చేసేవాళ్ళు 6 రూపాయలతో? ఒక రచన పబ్లిష్ అయితే వాళ్ళు ఇచ్చే పారితోషికం 6 రూపాయలు. ఇది ఎప్పటి మాట చెప్తున్నాను, 1955-60 మధ్య మాట చెప్తున్నాను. ఓకే. అయితే సార్ ఒక మాట చెప్పాలి, ఆ 6 రూపాయలకు ఇవాళ 600 రూపాయలకు వచ్చినంత సరుకు వచ్చేది. చాలా స్ట్రాంగ్గా ఉండేది, విన్నారా? అప్పుడు రూపాయి చాలా స్ట్రాంగ్గా ఉండేది. మాకు ఎందుకంటే హోటల్ పోతే ఒక అణా పెట్టుకుంటే మాకు శుభ్రంగా ఇడ్లీ, దోశ, కాఫీ ఇచ్చేవాళ్ళు. బేడ అంటే 2 అనాస్, 2 అనాస్ పెడితే మంచి సోప్ వచ్చేది. పావలా మేము భోజనం చేసేది, పావలా అంటే 4 అనాస్ పావలా అనేవాళ్ళు. 25 NP ఫుల్ మీల్ విత్ కర్డ్ పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. పావలా ఇస్తే చాలా ఎక్కువ. సినిమాకి వెళ్ళాలంటే పావలా, సినిమా టికెట్ పావలా సార్ ఆ రోజుల్లో. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇప్పుడు 200 పెట్టినా మీకు టికెట్ రాదు కదా. అంటే చెప్తున్నా మీకు, ఆ 1950 నాటి మాట మీకు ఇప్పుడు చెప్తున్నా. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా? చెప్పండి. 1948వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు గుంటూరు ఏసీ కాలేజీలో స్టూడెంట్. ఎవరి దగ్గర? మా గురువు గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారిని ఒక పెద్ద మనిషి ఉండేవాడు ఆ రోజుల్లో. ఈ తరం వాళ్ళకి ఆయన గురించి తెలియదు. ఆయన హీస్ ది గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ 28th century, 21st century. ఆయన దగ్గర ఈయన స్టూడెంట్. అది అయిన తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళాడు 1948లో. అప్పుడు ఆయనకి ఇచ్చింది ఎంతో మీకు తెలుసునా సార్? 125 రూపాయలు. అర్థమైందా ఎందుకు చెప్పొచ్చానంటే, ఆనాటికి ఈనాటికి రోజుల్లో 10 కోట్లు 20 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడ 20 కోట్లు ఈ రోజుల్లో హీరోలకి 20 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. అవి కాబట్టి ఆనాటి పరిస్థితులు వేరు. సరే, తర్వాత నేను విద్యాభ్యాసం చేసి తర్వాత డ్రామాలు రాస్తూ మెల్లగా మిగతా ప్రోగ్రాములు అవి ఇచ్చుకుంటూ